పాటు మీ బైబిల్ గ్రంథములను మార్కు సువార్త వైపు తిప్పండి. 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి ప్రియగారు. వారా సముద్రమునకు అద్దరిననున్న గెరాసేనుల దేశమునకు వారు అంటే యేసయ్య ఆయన శిష్యులు గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. ఆయనకు ఎదురుపడెను అనండి అందరు. ఆయనకు ఎదురుపడెను. ఎవరికి ఎదురుపడ్డారు? యేసయ్య దిగి వస్తుంటే ఎవరు పడ్డారు? ఎదురుగా ఎవరు వచ్చారు? దయ్యము అపవిత్రాత్మ పట్టిన వాడొకడు ఆయనకు ఎదురుపడెను. ఈ ఎదురుపడెను అనే మాటకి ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఎన్కౌంటర్. ఎన్కౌంటర్ అంటే వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. కొద్దిసేపు చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ప్రియులారా, పోలీసు వారు నెక్సలైట్స్ ఎదురుపడితే ఏదో జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎన్కౌంటర్. టుడే మై టాపిక్ ఇస్ దిస్: ఎన్కౌంటర్ విత్ జీసస్. ప్రభువుతో ముఖాముఖి, ప్రభువుతో ఎదురుపడడం. ప్రియులారా, ఆలోచించండి. పోలీసు వారు నెక్సలైట్లు లేదా ఆర్మీ వారు టెర్రరిస్టులు ఎదురుపడ్డారు అనుకోండి, ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. వీళ్ళో వాళ్ళో ఎగిరిపోతారు. అవునా కదా? ఎన్కౌంటర్ అయింది అనుకుంటారు. అరే, అక్కడ పోలీసులకు వాళ్ళకి మధ్యలో ఏం జరిగింది? ఎన్కౌంటర్ అంటే ఎదురుపడ్డారు, ఒకరికొకరు ఎదురుపడ్డారు, ఇది సంఘటన జరిగింది అంటారు. చాలా జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో యేసయ్యకు ఎదురుపడితే, నీ జీవితంలో నీకు యేసుక్రీస్తు ప్రభు ఒకరికొకరు ఎదురుపడితే, ఎన్కౌంటర్ అయితే సంథింగ్ షుడ్ బి హ్యాపెన్. ఏదో జరిగి ఉండాలి. కరెంట్ ఒకరి మీద పడ్డది, ఏం జరుగుతుందండి? ఎన్కౌంటర్ అయింది. కరెంట్ వాని మీద పడ్డది, ఏం జరుగుతుంది? చెప్పండి, ఏం జరుగుతుంది? షాక్ కొడుతుంది. పోనీ ఈయన పోయి కరెంటు మీద పడ్డాడు, పాస్ అవుతున్న కరెంటు మీద, ఏమవుద్ది? ఎవరికి? పడ్డోనికి లేదా ఎవరి మీద పడ్డదు. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభుకు నిజంగా ఎదురుపడతారో, ఏ వ్యక్తి ప్రభువుతో ముఖాముఖిగా కలుసుకుంటారో, ఆ జీవితాలు మారకుండా ఉండలేవు. హల్లెలూయా! ఆ జీవితాలు మారిపోతాయి ప్రియులారా. ఎన్కౌంటర్ విత్ జీసస్. నీ జీవితంలో ప్రభువుతో ఎన్కౌంటర్ అయింటే, ముఖాముఖిగా నువ్వు అయింటే, నీ జీవితం మారిపోద్ది. ఒకసారి మోషే భక్తుడికి ఎన్కౌంటర్ అయింది దేవుడితో. మోషే భక్తుడికి ఎన్కౌంటర్ అయింది. పిల్లలారా, ఏమైందో తెలుసా? చాలాసార్లు అయింది ఆయనకి. ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏమైంది? ఆయన కొండ దిగి వస్తుంటే సంథింగ్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్. ఏమైంది? ఆయనకు చూస్తారా మాట? మీరు చదివితే చాలా బాగుంటుంది. మీరు చదివితే ఆ మాట తీస్తే చదవండి. నిర్గమకాండం వైపు తిప్పండి, చదవండి ఆ మాట. 30వ వచనం, 34వ అధ్యాయం 28వ వచనం నుంచి చదవండి, ఇంకా మీకు సులువుగా అర్థం కావడానికి. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండేను. ఎక్కడున్నాడు? ప్రభువుతో ఉన్నాడు. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాశాను. ముఖాముఖిలో ప్రభు మాట్లాడాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. సంథింగ్ హ్యాపెన్ హియర్. ప్రభువుతో గడుపుతున్నప్పుడు మోషే భక్తుడు, దైవజనుడైన మోషే గారు దేవుడితో ముఖాముఖి ఎన్కౌంటర్ అవుతున్నప్పుడు తన ముఖ చర్మము మారిపోయిందంట. ఏమైందో చూడండి. ప్రకాశిస్తున్న సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోను ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతనికి సమీపింప వెరిచిరి. మోషేను చూడలేకపోతున్నారండి. ఎందుకో తెలుసా? మోషేకి ప్రభుతో ఎన్కౌంటర్ అయింది.
మారిపోయాడు ఆయన జీవితం. ఎందుకో తెలుసా? వెలుగుతో కూర్చున్నాడు. సర్వ మానవాళికి వెలుగై ఉన్నటువంటి దేవుడితో కూర్చున్నప్పుడు తన ముఖము వెలగడం మొదలుపెట్టింది. చంద్రుడు స్వయం ప్రకాశి కాదు, సూర్యుడు స్వయం ప్రకాశి. చంద్రుడు పగటిపూట కూడా ఉంటాడు, కానీ మనకు కనబడాడు ఆ వెలుగులో. చంద్రుని పనేంటో తెలుసా? సూర్యరశ్మినంతా తీసుకొని దినమంతా రాత్రిపూట వెలిగిస్తాడు. చంద్రుడు స్వయం ప్రకాశి కాదు. ప్రియులారా, మన జీవితాలు వెలిగించబడాలంటే, మన పరిచర్యలు వెలిగించబడాలంటే, మన కుటుంబాలు వెలిగించబడాలంటే ప్రభువుతో ముఖాముఖి అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. ఒకవేళ వచ్చినట్టయితే మన జీవితాలు మారి ఉండాలి కదా, మారి ఉండాలి. అక్కడే వచనం చూడండి, అదే 34లో 35వ వచనం. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ముఖ చర్మము, తన జీవితము వెలిగించబడింది. ప్రియులారా, ఈరోజు నేను ఒక మాట చెప్పా. ఎన్ని సంవత్సరాలైంది ప్రభుతో నీకు ముఖాముఖి? ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రభుతో ముఖాముఖిగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు, దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆనందిస్తున్నావు? దేవుడితో నీ ఎన్కౌంటర్ అయితే, దేవుడితో నువ్వు ముఖాముఖిగా ఉంటే ప్రియులారా, ఏదో జరగకుండా ఉండదు. ఈరోజు ఒకటి జరగాలి మన జీవితాలు ఆయన ఎన్కౌంటర్లో. హల్లెలూయా. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. కాదు, మత్తయి సువార్త లేదో క్షమించండి, ఎవరైనా చెప్తారా? నా బైబిల్. యేసుక్రీస్తు ప్రభు తండ్రితో గడుపుతున్నటువంటి సందర్భం అది, రూపాంతర అనుభవం ఉన్నటువంటి సందర్భం అది. నాతో పాటు రైట్. ఎక్కడుందనా? రైట్, చెప్తాను వినండి. యేసుక్రీస్తు ప్రభుతో గడుపుతున్నప్పుడంట ఆయన ముఖం ఎట్లా మారిందో తెలుసా? ఎట్లా మారింది నాన్న? 17వ మత్తయి సువార్త వర్స్ కూడా చెప్పండి. 2nd వర్స్ చదవండి. దిస్ ఈజ్, ఐ డింట్ ప్రిపేర్, ఈ మెసేజ్ ప్రిపేర్ అయింది కాదు. somehow God is telling this. చదవండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. వినండి, సూర్యుని వలె ప్రకాశించిందంట. అందరు హల్లెలూయా చెప్దామా? when he had encounter with his father, తండ్రి అయినటువంటి దేవునితో ఎన్కౌంటర్ అవుతున్నప్పుడు, సమయం గడుపుతున్నప్పుడు, ఎదురుబడినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించనంట. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు. రైట్. ఆయన వస్త్రములు వేరే దగ్గర ఏముంటుందో తెలుసా? సువార్తలలో ఏ చాకలి ఉతకలేనంతగా ఎన్కౌంటర్. నేను ఒక మాట అంటాను, ప్రభుతో నీ ముఖాముఖి అయితే ఈరోజు మారిన జీవితాలు ఉండేవి. ప్రభుతో ముఖాముఖి అయితే వెలిగింపబడిన జీవితాలుగా ఉండేవి. ప్రభుతో మన ముఖాముఖి అయి ఉంటే ప్రియులారా మార్పు కలిగిన జీవితాలు ఉండేవి. ఈరోజు నీవు ప్రభుతో అయిన ఎన్కౌంటర్ నిజమైనదేనా? దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎన్కౌంటర్ అది నిజమే అయిండొచ్చు, మేబీ ఈరోజు కొంత దూరం అయిండొచ్చు. టుడే వీ నీడ్ ఎన్కౌంటర్ విత్ జీసస్ అగైన్. దేవునితో ఎన్కౌంటర్ కావాలా, ఎదురుబడాలా. మార్కు సువార్తలో మనం చూసాం, అపవిత్రాత్మ పట్టిన వాడొకడు ఎదురుపడ్డాడు, ఎన్కౌంటర్ అయిన ముఖాముఖిగా వచ్చాడు. రాగానే జరిగినటువంటి సంఘటన, వాని పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుసా? చూడండి. వాడు సమాధులలో అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుబడాను. వాడు సమాధులలో వాసం అంటే నివాసం ఉంటాడు. మనుషులు ఎక్కడ వాసం ఉంటారు? సమాజములో ఉంటారు. ఈ వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసా? సమాధులలో ఉన్నాడు. వినండి, సమాజంలో ఉండాల్సినటువంటి మనిషి, నలుగురిలో ఉండాల్సినటువంటి మనిషి, కుటుంబీకులతో ఉండాల్సినటువంటి మనిషి సమాధులలో బ్రతుకుతున్నాడు. అపవిత్రాత్మ పట్టిన వాడొకడు
సమాజంలో ఉండడానికి బదులుగా సమాధుల్లో ఉంటున్నాడు. వాడు సమాధులలో వాసం, చదువు నాన్న. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు, సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను. పాపం కొంతమంది బంధువులు, చదువు ఇంకొంచెం చదువున్నాను. పలుమార్లు వాని కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించారు గాని వాడు ఆ చేతి సంకెళ్ళను తెంపి కాలి సంకెళ్ళను పౌడర్ తుత్తునీలుగా చేశాను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. వినండి, నా వైపు చూడండి. పాపం బంధువులకు కొంచెం బాధ ఉంది, భారం ఉంది ఆ వ్యక్తి మీద. ఒరేయ్, వీడు మనలాంటోడే కదా, మన బంధువు మనతో ఉండాలా, ఫంక్షన్స్కి రావాలా, పెళ్ళిళ్ళకి రావాలా, కానీ వీడికి అపవిత్రాత్మ పట్టిందే, వీడు సమాజంలో కాకుండా సమాధులలో ఉంటున్నాడు. చీచి, వాడు మనతోనే ఉండాలి, మన స్నేహితుడు కదా, కొడుకు కదా, తమ్ముడు కదా అని వాళ్ళు ప్రేమతో సంఖ్యలతో బంధించుకున్నారు. వీడు సమాధులలో ఎందుకు ఉండాలా, మాతో పాటు ఉండాలని వాళ్ళకు తోచిన రీతిలో చేతులకు కాళ్ళకు సంఖ్యలేసి బంధించారు. కానీ వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? అపవిత్రాత్మ పట్టినవాడు ఆ చేతి సంఖ్యలను తెంపేసుకొని కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసుకొని మళ్ళీ ఎక్కడికి పరిగెడుతున్నాడు? సమాధుల్లోనికి, జీవము లేని స్థలములోనికి, వాసనొచ్చే స్థలములోనికి, కంపొచ్చే స్థలములోనికి, ఎవరు ఉండని స్థలములోనికి. ప్రేమైన సోదరుడా, అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఇంకా కొంచెం చదవమ్మా. వాడు ఎప్పుడు కూడా రాత్రి లేదు పగలు లేదు, రాత్రి పగలంట సమాధుల్లోను కొండలలోను కేకలు వేయుచు తనకు తానే రాళ్లతో గాయము చేసుకుంటూ ఉండెను. వాడు దూరం నుండి చాలు. ఎటువంటి పరిస్థితి తెలుసా? ఎంత బంధించినా తెంపేసుకొని పారిపోతున్నాడు, సమాధులలో ఉంటాడు, కొండలలో తిరుగుతాడు, తనను తాను ఏ రాయో తీసుకుంటాడు, ఏ రప్పో తీసుకుంటాడు, తనను తాను గాయం చేసుకుంటా ఉంటాడు, తనకు తాను హాని చేసుకుంటా ఉంటాడు. వినండి, అపవిత్రాత్మ పట్టినటువంటి వారు తమకు తాము హాని చేసుకుంటారు. ఈ సంగతి వినండి, జాగ్రత్తగా వినండి. నీకు తెలుసా, త్రాగుతే నీ జీవితము పాడైతుందని తెలిసిన తాగుతున్నావు చూడు, నీకు నువ్వు హాని చేసుకుంటున్నావు చూడు, దాని వెనకాల అపవిత్రాత్ముడు ఉన్నాడు. నీ త్రాగుడు వెనకాల ఉన్నాడు, నీ వ్యభిచారం వెనకాల ఉన్నాడు, నీ సిగరెట్ వెనకాల ఉన్నాడు, నీ గుట్కా వెనకాల ఉన్నాడు, తప్పుడు సంబంధాల మధ్యలో సాతానుడు ఉన్నాడు. నీకు అపవిత్రాత్మ పట్టుకుంది. దేవుడు నిన్ను తన అమూల్యమైన రక్తం చేత పవిత్రుడిగా చేశాడు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీ క్రియలలో, నీ జీవితంలో నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ విత్ అన్నెసరీ థింగ్స్. పనికిరాని వాటి చేత నీ సాక్ష్యాన్ని హాని చేసుకుంటున్నావు. పనికిరాని క్రియల చేత నీ పరిశుద్ధతను హాని చేసుకుంటున్నావు. పనికిరాని వాటి చేత నీ ప్రార్థన జీవితాన్ని హాని చేసుకుంటున్నావు. పనికిరాని వాటి చేత ప్రభుతో నీకున్న సంబంధాన్ని నువ్వు హాని చేసుకుంటున్నావు. నిన్ను నువ్వే గాయపరుచుకుంటున్నావు. ప్రియులారా, ఒకవేళ ఎవరైనా డ్రగ్స్లో కానీ, సిగరెట్లో కానీ, గుట్కాలో కానీ, వివిధ రకాల ఎవరైనా పట్టుబడితే, హలో విను, రేపు నీకు క్యాన్సర్ వస్తే దేవుడు ఏం చేసిండన్నా అనుకో, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. రేపు లివర్ పాడైందన్నా, నేను ఎంత చర్చకు వచ్చేటోన్ని, దేవుడు ఎందుకు ఇట్లా చేసిండు మా ఆయనకి అంటే, మరి ఆయననే చేసుకున్నాడు. దేవుడు ఏం చేసిండు? హీ హర్ట్ హిమ్సెల్ఫ్. తనకు తాను చేసుకున్నాడు. లేదు బ్రదర్, నేను 10 ఏళ్ళ నుంచి తాగుతున్నా, ఏం కాలేదు, ఇంకేమవుతుంది అంటే రేపే కావచ్చు. ఎవరికి తెలుసు? అప్పుడు కాలేదని ఎప్పుడు కాదని కాదు కదా. యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే చెడు సినిమాలు చూస్తున్నావంటే నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. చూడకూడని నీలి చిత్రాలు చూస్తున్నావంటే, వ్యభిచార సంబంధమైన బొమ్మలు కానీ, వ్యభిచార సంబంధమైన సినిమాలు కానీ, వ్యభిచార సంబంధమైన రీల్స్ కానీ నువ్వు చూస్తున్నావంటే నీకు అర్థమవట్లేదా? అపవిత్రాత్మ పట్టుకుంది నీకు. యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు.
నీకు నువ్వే గాయం చేసుకుంటున్నావు. ప్రేమ వ్యవహారంలో పట్టుబడి నాకు ఆకలి అవ్వట్లేదు. నార్మల్గా అందరికీ ఆకలి అవుతుంది, ప్రేమలో పడ్డోళ్ళకి ఆకలి కాదంట. అంటే నీకు నువ్వే హర్ట్ చేసుకున్నావు. యు హ్యావ్ బికెమ్ అబ్నార్మల్. అందుకే ప్రేమలో ఏమంటారు, ప్రేమలో పడ్డారు అంటాడు. వాడు నార్మల్గా లేడాడు, నడవట్లేదాడు లేదా పరిగెత్తలేదు, పడ్డాడు అంటే వాడు పడ్డాడు. వారిద్దరు ప్రేమలో పడ్డారు, అంతే. పడిపోయేవాడికి ఏమవుతాయి? హర్ట్ అవుతాయి, దెబ్బలు తగులుతాయి. పడిపోయినానికి ఏమవుతుందమ్మా? దెబ్బలు తగులుతాయి. అర్థమైందా? యు ఆర్ హర్టింగ్. నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. సినిమాలు చూస్తున్నావు ఒకటి తర్వాత ఒకటి, యు ఆర్ హర్టింగ్. చాలా సంవత్సరాల కిందట సుశీల చెల్లె హాస్పిటల్లో ఉండేప్పుడు కాలిపోయిండే కదా, ఆ టైంలో నేను చూడ్డానికి వెళ్తే అక్కడున్న వాళ్ళు అన్నారు, సార్ డాక్టర్లు వస్తున్నారు, కొంచెం మీరు బయటికి వెళ్ళండి, ఇది వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే టైం అంటే, సరే వాళ్ళు పోయేంత వరకు ఉందామని నేను బయట కూర్చుంటే అక్కడ ఉన్న పేషెంట్స్తో పాటు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వచ్చి నాతో పాటు బయట కూర్చున్నారు. నా పక్కకున్న యవనస్తులతో, బాబు ఎవరున్నారు మీ వాళ్ళు కాలిపోయిన వార్డులో అన్నాను. అంటే మా కోడలండి అన్నాడు. అక్క కూతురు సంథింగ్. ఎంత వయసు ఎంత అన్నాను. 18 సంవత్సరాలండి. ఏమైంది అన్నాను. కాలిపోయింది అన్నాను. నేను అన్నాను, ఏదైనా లవ్ ఎఫేరా, కాల్చుకుందా అన్నాను. లేదు సార్, సారీ, అట్లా ఏం కాదు. మరి ఎట్లయింది, యాక్సిడెంట్ ఏమన్నా అయిందంటే, మీరు నమ్ముతానంటే చెప్తాను అన్నాడు. సరే నేను నమ్ముతాను, చెప్పు అన్నాను. చాలా సంవత్సరాల కింద మాట. అన్వేషణ అనే సీరియల్, అన్వేషణ ఆర్ అన్వేషిత, ఈ దయ్యాలకు సంబంధించిన సీరియల్ వచ్చేది ఆ టైంలో. ఎవరైనా పాత వాళ్ళు ఉంటే గుర్తుంటుంది. వాళ్ళు ఇటువంటి వాటిని రాత్రులలోనే వేస్తారు, ఎందుకంటే అది ఎఫెక్ట్ ఉండాలా. రాత్రిపూట ఇస్తారు అన్నట్టు అది ఎఫెక్ట్ ఉండాలి. ఎందుకంటే మనిషికి రాత్రి అంటే భయం కదా. ఆ టైంలో నేను సీరియల్ చూస్తున్నప్పుడు ఎఫెక్ట్ ఇవ్వాలా. కొన్నిసార్లు అప్పుడే గాలి వస్తుంది, కిటికీ అనగానే వీడికి భయం అవుతుంది. అన్వేషిత మూవీ, ఆ సీరియల్ డైలీ చూసే అలవాటు ఉందంట అమ్మాయికి. ఒకరోజు వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు ఏదో జరుగుతుంది, అందరు బయట ఉన్నారు. ఈ అమ్మాయి రెగ్యులర్గా చూస్తుంది కనుక ఆ రోజు సీరియల్ చూస్తుంది. సడన్గా ఆ ముగింపులో ఎవరో ఒక తెల్ల చీర కట్టుకొని ఒక ఆవిడ పూర్తిగా ముసుగు వేసుకొని క్యాండిల్ పట్టుకొని, నిన్ను చంపడానికి నేను వస్తున్నాను అని అన్నది. అప్పుడే పేర్లు పడ్డాయి. సస్పెన్స్ ఉండాలి కదా. ఏమైందో వినండి. ఏమైందో, అమ్మాయి లేచి కిచెన్లోకి వెళ్ళి కెరోసిన్ పోసుకొని, నేనే నీ దగ్గరకు వస్తున్నానని అంటిపెట్టుకుంది. చివరికి హాస్పిటల్ పాలైంది. తర్వాత అమ్మాయి ఉన్నదో చనిపోయిందో నాకు తెలియదు. సీరియల్ వెనకాల కూడా అపవిత్రాత్ముడు ఉన్నాడు. చాలా సంవత్సరాల కిందట ఒక మూవీ వచ్చింది ఎవరిదో. ఒక పిల్లోడు చెన్నైలో సెకండ్ షో సినిమా చూసి బిల్డింగ్ మీద పడుకొని రాత్రి భయపడి పరిగెడుతూ బిల్డింగ్ పై నుంచి కింద పడి చచ్చిపోయాడు. దొంగ దోచుకోవడానికి వస్తాడు, దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య నాశనం చేయడానికి వస్తాడు. నీకు నువ్వే హర్ట్ చేసుకుంటున్నావంటే, నీకు నువ్వే గాయం చేసుకుంటున్నావంటే, నీకు నువ్వే నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భౌతిక జీవితాన్ని పాడు చేసుకుంటున్నావంటే అపవిత్ర ఆత్మ చేత నడిపించబడుతున్నావు. అపవిత్ర ఆత్మ చేత పట్టుబడ్డావు. మాట్లాడితే పవిత్రమైన మాటలు మాట్లాడితే చాలా పెద్ద మాటలు మాట్లాడతావు, కానీ వ్యక్తిగత జీవితం ఏంది? అపవిత్ర ఆత్మ ఉన్నాడు దాని వెనకాల. నీకు నువ్వే గాయం చేసుకుంటున్నావు. ఆత్మీయ జీవితంలో ఇప్పటికీ ఎంతో దిగజారిపోయిన స్థితిలో ఉన్నావు. స్త్రీలందరూ చూస్తారు అనుకుంటా, అదేదో దీపం వస్తుందంట. ఇప్పటికి వస్తుందో లేదో తెలియదు. ఏదో దీపం అంట. ఏం దీపం అమ్మా? వస్తుందా? అది ఇంకా వస్తుందా? విడిచిపెట్టరు వాళ్ళు. నేను మొన్న ఒక దగ్గర అడిగితే బ్రదర్స్ చెప్పారు ముందే కార్తీక దీపం అని. వాళ్ళు గ్లిజరిల్ రుద్దుకొని చచ్చిపోయిన టాక్టిక్ చేసి ఆల్రెడీ నిన్ను కనెక్ట్ కావాలంటే వాళ్ళు ఏడవాలని నేను ఏడిపించాలా అని ఆ సెంటిమెంట్ని టచ్ చేసే సీరియల్ తీస్తారు. అది నిజం అనుకొని ఏడుస్తున్నావంటే నేను ఒక మాట అడుగుతా, ఎప్పుడైనా ప్రార్థనలో వచ్చిందా నీకు ఏడుపు? నీ భర్త కొరకు ఏడిస్తే ఈ పాటికి భర్త మారుతుండే కదా. నీ భార్య కొరకు ఏడిస్తే నీ భార్య మారుతుండే కదా. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏడిస్తే మన పిల్లలు మారుతుండే కదా.
మన పరిస్థితులు మారుతుండే కదా, మన ఆత్మీయ జీవితం ఉజ్జీవింపబడుతుండే కదా. అది చూసి ఏడుస్తావా? సిగ్గు లేదా అనొచ్చు. నేను అనను, మీకే వదిలేస్తున్నాను. ఎక్కడ పడాలి మన కన్నీరు? ప్రభు పాదాల చెంత కదా. నీ కన్నీటికి నిజమైన విలువ టీవీ ముందు కాదు, నీ కన్నీటికి నిజమైన విలువ ప్రభు ముందు. కన్నీటిని నాట్యంగా మార్చువాడు కదా ఆయన. నీ కన్నీటిని చూస్తున్నవాడు ఆయన, నీ కన్నీటిని దాచువాడు ఆయన, నీ కన్నీటిని తుడుచువాడు ఆయన. అక్కడ పడాలి కదా. ఏమైంది? ఆ సీరియల్ చూసి ఏడుస్తున్నావు? అపవిత్రాత్మ నీ జీవితంలో పనిచేస్తుంది. అలా వింటున్నారా? ఇంకా ఏ దేవునికి అసహ్యమైన కార్యాలు ఏమున్నా అది నువ్వు చేస్తున్నావంటే, మొదటిది దేవునికి అవమానం తెస్తున్నావు, రెండవది నీకు నువ్వే గాయం చేసుకుంటున్నావు. యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే గాయం చేసుకుంటున్నావు. ఈరోజు నీ ముందు వదిలిపెడతాను, దేని చేత నీకు నువ్వు హాని చేసుకుంటున్నావు? సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు? తల్లిదండ్రులకు తెలియకుండా ఏం చేస్తున్నావు? ఈరోజు ఎన్కౌంటర్ కావాలి మన జీవితాలు. హల్లెలూయా. ప్రభుతో ముఖాముఖి కావాలి. ఆమేన్. ప్రియులారా, ముఖాముఖిగా ఎదురుపడ్డాడు. చదువునాను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఆ దురాత్మ, అపవిత్రాత్మ పట్టినోడు వచ్చి, అంటే అపవిత్రాత్మ వాడిని తీసుకొని వచ్చింది. ఇప్పుడు అపవిత్రాత్మ మాట్లాడుతూ ఏమంటుందో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనడానికి ముందు ఏం చేసిండు వాడు? నమస్కారం. ఒక మాట వినండి. భూమండలం మీద ఏ దురాత్మైనా, ఏ దయ్యమైనా, ఏ సాతానుడైనా, ఏ విధమైనటువంటి అపవిత్ర కార్యములైనా, అవి మంత్రాలు కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, ప్రభు ఎదుట సాగిలబడాల్సిందే. కొట్టండి చప్పట్లో. ప్రభు ఎదుట సాగిలబడాల్సిందే. యేసు శక్తికి మించినది ఏది లేదు. ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు ఏంటిది? గొప్పవాడు. హల్లెలూయా. ఏ మంత్రాలు మన మీద పని చేయ ప్రియులారా. దయ్యానికి భయపడాల్సిన అవసరం లేదు. దయ్యాలేం మనకు భయపడాలా? వీనితో పాటు దేవుడు ఉన్నాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళు చేస్తున్నారా, వాళ్ళు చేస్తున్నారు. బ్రదర్, మా ఇంటి ముందు నిమ్మకాయ పడ్డది, బ్రదర్ మా ఇంటి ముందు మిరపకాయ పడ్డది. అరే, మిరపకాయకు భయపడతావా? మిరపకాయ కన్నా గొప్పోడు కదా నువ్వు నమ్ముకున్న దేవుడు. నిమ్మకాయ కన్నా గొప్పోడు కదా. ఆఫ్టర్ ఆల్ ఇవాళ ఉండి రేపోయే మంత్రగాని కన్నా గొప్పోడు కదా దేవుడు. మన దేవుడు సార్వభౌముడు. ఆయన ఎదుట ఏ శక్తి నిలవజాలదు. హల్లెలూయా. సాగిలబడాల్సిందే. అపవిత్ర ఆత్మ బట్టినోడు వచ్చి సాగిలబడి, నాతో నీకేం పనయ్యా అని ప్రభుకి వేడుకుంటున్నాడు. చదువునానా. నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని. వాళ్ళకి తెలుసు ఈ దయ్యాలు, దురాత్మలు, అపవిత్రాత్మలు అందరినీ బాధ పెడతాయి. వారిని బాధ పెట్టేటోడు ఎవరో తెలుసా? చప్పట్లు కొట్టండి. దేవుడు. హల్లెలూయా. ప్రభువుకి భయపడతాయి అవి. రీసెంట్గా ఒక చెల్లి జీవితంలో ప్రార్థన చేస్తున్నాం కొంతమంది కలిసి. కొన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి దురాత్మ, వద్దు ఇక్కడ ప్రభు ఉన్నాడు, నేను ఉండలేను అని చెప్పి గిలగిలలాడించి విడిచిపెట్టి వెళ్ళిపోయి తన జీవితం మారిపోయింది. హల్లెలూయా. నేను ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ టైం నా దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరు 2 అవుతుందని కొంతమంది బాధపడుతున్నారని విన్నా. మీరేమో బాధ అనుకుంటున్నారు, నాకేమో భాగ్యం అనుకుంటున్నా. 2 అయినా 3 అయినా 4 అయినా హల్లెలూయా, భాగ్యం కదా. ఆహ నా ధన్యత. పాడండి అది. ఏమని వివరింతును, నేమని వివరింతు. ఇంకొకసారి. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యం, ఏమని వివరింతును, నేమని వివరింతును. సూపర్, థ్యాంక్ యూ. సాగిలబడి ఎందుకాయ మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చి. వినండి, నీ జీవితంలో అపవిత్రాత్మ నుండి నువ్వు విడుదల పొందాలంటే
ఒకే ఒక్క నామం, ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఏ బంధకంలో ఉన్నావో, దేని చేత నువ్వు హాని చేసుకుంటున్నావో దయచేసి చేయొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని దేవాలయం, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. నువ్వు దేవుడికి కావాలి. దేవునికి నీ ఎడలో ఒక ప్లాన్ ఉంది, ఒక పర్పస్ ఉంది, ఉద్దేశం ఉంది, ఆలోచన ఉంది, ప్రణాళిక ఉంది. దేవుడు నీలో నివసించాలని, నీ ద్వారా పని చేయాలని కోరుకుంటున్నాడు. అయితే అపవిత్ర సాతానుడికి తెలుసు నిన్ను దేవుడు వాడుకుంటాడని. వాడు నిన్ను వాడుకోవడానికి మొదలుపెట్టాడు. దేవుడేమో తను నిన్ను వాడుకొని మహిమ తెచ్చుకుంటాడు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు. వాడు నిన్ను వాడుకొని పనికిరాని కార్యాలన్నీ చెప్పించి చివరికి నిన్ను నాశనం చేస్తాడు. చదువు నాన్న. బిగ్గరగా కేక వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. ప్రభు విడిచిపెట్టి పొమ్మని చెప్పాడు. ఏయ్ దురాత్మ, అపవిత్రాత్మ, విడిచిపెట్టిపో అని అన్నాడు. అని మరియు ఆయన నీ పేరేమని వాని అడుగగా వాడు నీ పేరేంది అని అడిగాడు యేసయ్య. అప్పుడు వానికి వేరే పేరు ఉంది, ఏ పేరో ఉండొచ్చు. కానీ వాడు చెప్తున్నది ఏందో తెలుసా? లోపల ఉన్న దురాత్మలు చెప్తున్న పేరు. వాడు నా పేరు సేన, నా పేరు సేన. ఏలయనగా మేము అనేకులమని చెప్పి. ఒక్కరం కాదు, మేము అనేకులం. అంటే ఒక్క మనిషిలో అనేకమైన అపవిత్రాత్మలు ఉన్నాయి. ప్రియులారా, అప్పుడు రోమీల ప్రకారము సేన అనే మాటకి దాదాపుగా 6,000 మంది, 6,000 ఆ దళం, సేన అనే దళానికి, ఆ గుంపులో, ఆ సైన్యములో 6,000 మంది ఉంటారంట. 6,000 మంది. మీరు ఆలోచించండి, ఇంట్లో ఉన్న నలుగురికి పడదు, ఒక్కడిలో దాదాపుగా 2,000 ఉన్నాయి. ఎంత యూనిటీ చూడండి వాడికి. చదువునాను ఒక మాట మళ్ళొక్కసారి. నా పేరు సేన, నా పేరు సేన, ఎందుకనగా మేము అనేకులము చెప్పి తమ్మును ఆ దేశము నుండి తోలివేయవద్దని. ప్లీజ్, మా దేశం ఇది, మా సొత్తు, మా అడ్డ, వదిలొద్దు, మాకు ఇక్కడ నుంచి వెళ్ళివేయొద్దు అని చెప్పి పందుల్లోకి వెళ్ళమని రిక్వెస్ట్ చేశాయి, ప్రేయర్ చేశాయి. మాకు పందుల్లోనికి పంపించండి అని ప్రేయర్ చేశాయి. వినండి, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. అంటే మనకు 6,000 అనున్నా 2,000 పందుల్లోకి వెళ్ళాయి కాబట్టి 2,000 అనుకోవడానికి వీలదు. మేము అనేకులు దాదాపుగా సేన అంటే 6,000 అయితే ఒక ప్రశ్న ఆలోచించాలి మనం. ఒక్క వ్యక్తిని పాడు చేయడానికి ఎన్ని కంకణం కట్టుకున్నాయో చూడండి. ఇంకొకటి గమనించినరా? అన్నీ కలిసి ఒకరిలో నివాసం చేస్తున్నాయంటే ఆ దురాత్మల మధ్యలో ఎంత బాండింగ్, లవ్ ఉందో ఆలోచించండి. ప్రేమ ఇంట్లో ఉన్న నలుగురికి పడదు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. దురాత్మలలో ఉన్న ఐక్యత సంఘాల్లో లేదు. దురాత్మల మధ్యలో ఉన్న ఐక్యత పాడు చేయడానికి అవన్నీ ఐక్యత అయితే, ప్రియులారా, బాగు చేయడానికి మనం ఎటువంటి ఐక్యతలోనికి రావాలి? ప్రభు నామమున ఆమేన్ అనండి. జీవితాలను పాడు చేయడానికి వాటికి, దయ్యాలకు, దురాత్మలకు, అపవిత్రాత్మలకు అంత యూనిటీ ఉంది, అంత ఐక్యత ఉంది. ఎంత ప్రేమనో ఒక ఇంట్లోనే ఉన్నాయి. పోవద్దు, మనం అందరం ఒక ఇంట్లోనే ఉందాం, ఒకరిలోనే ఉందాం, వీని జీవితాన్ని పాడు చేద్దాం, సమాజంలో ఉంచొద్దు, వీన్ని సమాధులలో దింపుదాం, వాడిని హర్ట్ చేసుకొని చివరికి చచ్చిపోయేలా చేద్దాం అని అన్నీ కలిసి కూడగట్టుకొని ఐక్యతలో ఉన్నాయి. చూడు, నేర్చుకోవాల్సి వస్తే దయ్యాల నుంచి కూడా నేర్చుకోవచ్చండి పాఠాలు. వాటికి ఉన్న ఐక్యత మన ఇళ్ళల్లో లేదే. కొంతమంది మీ ఇళ్ళల్లో గొడవలైనప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతా అంటారా అనరా? అవి అట్లా లేవు, వాటిలోనే ఉన్నాయి. అంత ప్రేమ. వారికి తెలియజెప్పు మనెను. రక్షించబడిన, విమోచించబడిన, విడిపించబడిన, విడుదల పొందిన ప్రజలకు దేవుడు ఇస్తున్న పని ఏంటో తెలుసా? నేనేం చేశానో వెళ్ళి నీ బంధువులకు, ఇంటోళ్ళకి చెప్పు, నా కార్యాన్ని చెప్పు, నీ జీవితంలో నేను చేసినటువంటి సాక్ష్యాన్ని చెప్పు. దిస్ ఈజ్ గాడ్ ఈజ్ గివింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యాజ్ ఎ హోంవర్క్ టుడే. ఈరోజు ప్రభు నీకు, నాకు, మనకి ఇస్తున్నటువంటి హోంవర్క్ పిల్లలకి ఇస్తారు కదా, అది చేయకపోతే టీచర్ కొడుతుంది. ఎందుకు చేయలేదురా? నాకు ఒకసారి అడిగింది టీచర్, మా ఇంటి దగ్గర షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, పెన్ను లేదన్నాను. కొట్టింది. ఇంకా ఒక్క షాప్, ఎన్ని షాపులు లేవురా?
హెయిర్ కట్ అప్పుడు ఇంత పెంచుకుంటుంటే నేను 8th 9th 10thలో టీచర్ చెప్పింది, సాల్మన్ రేపు హెయిర్ కట్ చిన్నగా ఉండాలా. ఏముండాలా? కానీ నాకు హెయిర్ తీయడం ఇష్టం లేదు. ఇడి వరకు ఉంటుండే, నాకు ఇట్లా అనుకుంటుంటే ఇట్లా అదో స్టైల్ అన్నట్టు. అప్పుడు ఇట్లా అంటే ఇట్లా వచ్చేస్తుండే, బాగుంటుండే. కానీ టీచర్ కొడితే అది భయం ఉంది, కానీ ఎంటికలు వదిలేయడం ఇష్టం లేదు. పోయినాను. పోతే సోమవారం నువ్వు ఎట్లనన్నా రావాలి, మనసు లేదే చేద్దామని పోయినాం. పోయిన తర్వాత టీచర్, సాల్మన్ హెయిర్ కట్ ఏది? నేను చెప్పినాను, మా ఇంటి దగ్గర నాకు హెయిర్ కట్ చేసాను, చచ్చిపోయింది మేడం అన్న. చంపేసిన పాపం, ఏం చేయను. సరే రేపు చేసుకురా అన్నది. నెక్స్ట్ డే పోయినా, ఏమైంది? మళ్ళీ హెయిర్ కట్ ఉంది. ఇవాళ మంగళవారం అన్ని షాప్స్ బంద్ మేడం. బుధవారం రోజు మళ్ళీ అట్లనే పోయినా. ఏం చేసింది? 2 రబ్బర్ బ్యాండ్లు పెట్టింది, ఇటొక రబ్బర్ బ్యాండ్ ఇటొక రబ్బర్ బ్యాండ్. అన్ని క్లాసులు తిప్పింది. ఆయన అనుకుంటుంది వీడికి సిగ్గు వస్తుందని. నేను స్టైల్గా తిరుగుతున్నా. నేను స్టైల్ కొత్త స్టైల్ వేసింది. మరి వినండి, వినండి. గాడ్ ఈస్ గివింగ్ హోంవర్క్ టుడే. నీ ఇంటోళ్ళకి పోయి చెప్పు నా కార్యాలు, నీ బంధువుల మధ్యలో వివరించు నా కార్యాలు, నీ స్నేహితుల మధ్యలో వివరించు. హోంవర్క్ ఒకటైతే ఓటీ చేస్తున్నాడు ఈయన. డ్యూటీ చేయమంటే ఓటీ ఇంకొకటి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చదవండి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ డ్యూటీ చేయి, మీ బంధువుల దగ్గరికి వెళ్ళు, మీ ఇంటి వారి దగ్గరికి పోమంటే డ్యూటీ కాదు, నేను ఓటీ చేస్తా, ఓవర్ టైం చేస్తానని దెక్కపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ 10 దేశాలు 10 ప్రాంతాల్లో చప్పలు కొట్టండి. దెక్కపొలిలో 10 బంధువుల దగ్గర పోంటే ఆయన నేను అక్కడ కాదు, నేను ఆగా 10 ప్రాంతాల్లో, దెక్కపొలిలో అన్ని ప్రాంతాల్లో ప్రకటి. ఈవిల్ స్పిరిట్ బట్టినోడు ఇవాంజలిస్ట్ అయిపోయాడు. చప్పలు కొట్టండి. హల్లెలూయా. హీ బికేమ్ యాజ్ ఎన్ ఎవాంజలిస్ట్. హీ వాజ్ టార్చర్డ్ బై ఈవిల్ స్పిరిట్. ఈరోజు దేవుడు ఇస్తున్న హోంవర్క్ ఏందో తెలుసా? డ్యూటీ చేయమంటున్నాడు. డ్యూటీతో మొదలుపెట్టు, ఓటీ చేయడం మొదలుపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఈ స్టార్ట్ విత్ యువర్ డ్యూటీ. నీ బంధువులు, మిత్రులకు, స్నేహితులకు ప్రభు యొక్క కార్యాలని చెప్పు, ఆయన రక్షకుడు అని చెప్పు. తర్వాత మెల్లగా యెరూషలేములోను, యూదయ, సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. హల్లెలూయా. ఓల్డ్ సిటీ గురించి నేను మాట్లాడుతుంటే ఇదే అనుకోవద్దు మన గురి. ఇది మన స్థానికం. ఇక్కడ నుండి మొదలై వేరే 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 ప్రాంతాలన్నీ, దేశాలన్నీ, రాష్ట్రాలన్నీ ప్రభు మహిమ కొరకు పట్టుబడడం చూద్దుముగాక. ఇది దేవుని మహిమ కొరకు జరుగునుగాక. ఇంట గెలిచి రచ్చ గెలుమన్నారు కదా, అందుకే ఈ ప్రయాస నాది కాదు, మన అందరిది కదా. అది మీకు కూడా తెలుసు కదా. ఎవరో మీకు చెబితేనే కదా మీరు రక్షించబడ్డారు. ఎవరో ప్రార్థించి కన్నీరు గార్చి మీకు సువార్త చెప్తేనే కదా మీరు రక్షించబడ్డారు. నీ బంధువులు రక్షించబడాలంటే ఇప్పుడు నువ్వు కదా విడిపించబడ్డ వ్యక్తితో ప్రభు అంటున్నాడు, నీ ఇంటి వారికి చెప్పు, బంధువులకు చెప్పు. ఆయననైతే అంతటితో ఆగను సార్, నేను అన్ని ప్రాంతాలు చెప్తాను. ఈరోజు ఒక నిర్ణయం చేసుకోవాలి. ఎన్కౌంటర్ అయిన వ్యక్తి విడిపించబడతాడు. ఎన్కౌంటర్ అయిన వ్యక్తి ప్రభుతో ఉండాలని కోరుకుంటాడు. ఎన్కౌంటర్ అయినటువంటి వ్యక్తి ప్రభుతో ఎన్కౌంటర్ అయితే ప్రభు పని చేయడానికి ఇష్టపడతాడు. దిస్ ఈజ్ ద ట్రూ ఎన్కౌంటర్ విత్ జీసస్. ఇది నిజమైన ముఖాముఖి ప్రభుతో.